ఈరోజు షార్ట్ వీడియో వచ్చేసి నేతి వంకాయ ఫ్రై. ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టేసుకోండి. పొడవు వంకాయలు నేత వంకాయలు అని అంటారు కదా, అవి. దీంతో తాలింపు చాలా బాగుంటుందన్నమాట. ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేగిన తర్వాత ఉద్దుబాళ్ళు శనగబాళ్ళు కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో తర్వాత ముందుగా కట్ చేసుకున్న పొడవు వంకాయలు ఉంటాయి కదా, అవన్నీ ఇలా పొడవుగానే కట్ చేసుకోండి. ఎందుకంటే ఈ వంకాయలు చాలా తొందరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. చాలా చిన్నగా తరుక్కుంటే యూ డోంట్ ఫీల్ ద టేస్ట్. సో ఇలా పొడవుగానే తరుక్కొని చాలా తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అది మగ్గించాలి. వేయించుకున్న పల్లీలు, తర్వాత కొన్ని ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొన్ని ఇత్తనాలు కూడా వేసాను అనమాట. ఈ మధ్య హెల్త్కి మంచిదనేసి కొన్ని జస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత గుమ్మడికాయ ఇత్తనాలు వేసాను. అవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. తర్వాత వేయించుకున్న నువ్వులైతే కంపల్సరీ, అవి కూడా 1 స్పూన్ అనమాట. వేయించుకున్న స్పూన్ కొబ్బరి పౌడర్, ఉప్పు, రాళ్ళుప్పు, 2 ఎల్లిపాయలు, కొంచెం కారం పొడి. ఇలా చూస్తున్నారు కదా, చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా వేసేసుకోండి. కారం పొడి మీకు టేస్ట్కి తగ్గట్టుగా, కారానికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్లు అయితే వేసాను నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇలా పౌడర్ చేసేసుకోండి. ఫ్రై నున్నగా అవసరం లేదు, పచ్చగా ఉన్నా కూడా బాగుంటుంది. ఇంకా ఇవి వంకాయలు మెత్తగా అయినాయి అన్న వెంటనే దాంట్లో కొంచెం బెల్లం పౌడర్, తర్వాత పసుపు వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న ఆ పౌడర్ని అంతా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఆఫ్ చేసేసి టేస్ట్ ఏమైనా ఉంటే పడితే ఏమైనా కారం కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే మనకు నేతి వంకాయ ఫ్రై అనేసి రెడీ అనమాట. చాలా బాగుంటుంది. వెరీ ఎమ్మీ, వెరీ సింపుల్. నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా వేసి చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఈరోజు షార్ట్ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.